హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్యాంకింగ్ పార్ట్ తెలుగు. నేను ప్రీవియస్ వీడియోలో కాంట్ గురించి చెప్పాను. కాంట్ సిలబస్ ఏంటని, బ్యాంకింగ్ ఎగ్జామ్ స్ట్రాటజీ గురించి, కాంట్ లో ఏ సిలబస్ ఉంటుంది, రీజనింగ్ లో ఏ సిలబస్ ఉంటుంది, అలా అని దాంట్లో టోటల్ సిలబస్ ఏముంటుంది అనేది చెప్పాను. మీరు ఓన్ గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోస్ అన్ని మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నేను ఈ సెక్షన్ లో నేను మీకు సింప్లికేషన్స్, స్క్వేర్స్ ఎలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయాలి అనే విషయాన్ని మీకు క్లియర్ కట్ గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఫస్ట్ మనం బేసిక్ మోడల్ లో మనం స్క్వేర్స్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది చూద్దాం. మనం స్క్వేర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే యాక్చువల్ గా 1 కి 25 స్క్వేర్స్ లో ఉన్నాయన్నీ మీకు వచ్చి ఉండాలన్నమాట. స్పేస్ అనేది మీకు బై హార్ట్ వచ్చేసి ఉండాలి. మనం ఈ స్పేస్ మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ 1 to 25 వరకు ఉన్న స్పేస్ అనేది బై హార్ట్ చేయండి. మీకు బాగా బై హార్ట్ చేస్తే అప్పుడు మనం చేసే అన్ని ఈజీగా అనిపిస్తాయి. మనకి నెక్స్ట్ ఈజీగా ఫైండ్ అవుట్ చేసే వే అనేది ఈజీగా అనిపిస్తుంది మీకు. ఇప్పుడు మనం యాక్చువల్ గా ఫస్ట్ బేసిక్ మోడల్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్ గా మనం బేసిక్ మోడల్ ఎట్లా చేస్తాం? 42 ఫోర్స్ 42 స్క్వేర్ అంటే ఇది స్క్వేర్ చేస్తాం 0 ఇది స్క్వేర్ చేస్తాం 16. ఇప్పుడు 4 into 2 into 2 నా 8 16. ఇప్పుడు 1 6 7 1 ఇది 42 హోల్ స్క్వేర్. ఇది బేసిక్ మోడల్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి చెప్తాను, 36 హోల్ స్క్వేర్ 6 ఎందుకంటే ఈ స్క్వేర్స్ మనకి ఈజీగా తెలియాలని చెప్తే 1 to 25 మధ్య ఉన్న స్క్వేర్స్ అనేది మనం బై హార్ట్ చేసి ఉండాలి. అందుకోసమే నేను చెప్తున్నాను అనమాట. బై హార్ట్ చేయమని చెప్పి నేను చెప్తున్నాను. ఇప్పుడు 6 స్క్వేర్స్ ఎంత? 36. 3 స్క్వేర్ ఎంత? 09. ఇప్పుడు 3 into 6 into ఎవ్రీథింగ్ ఇంటూ 2తో, అంటే ఇప్పుడు ఈ 2తో మల్టిప్లై చేయాలి. 3 6 18, 18 2 36, 6 9 12. దీని ఆన్సర్ 1296. ఇది యాక్చువల్ గా స్క్వేర్ ని ఫైండ్ అవుట్ చేసే బేసిక్ మోడల్ అనమాట. ఇంకా నేను ఫర్దర్ గా ఇంకా ఈజీగా ఎలా ఫైండ్ అవుట్ చేయాలని చెప్పేసి మీకు చెప్తాను. ఇంకా ఈజీగా స్క్వేర్స్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే 2 కేటగిరీస్ గా కొన్ని నెంబర్స్ అనేది డిరైవ్ చేయాలి. అవేం కేటగిరీస్ చెప్తా. కేటగిరీ 1, కేటగిరీ 1 25 to 75. కేటగిరీ 2 75 to 125. ఈ 2 కేటగిరీస్ లో మనం డివైడ్ చేయాలి నెంబర్స్ ని. 25 నుంచి 75 వరకు ఉన్న మోడల్స్ లో కేటగిరీలో మనం ఎలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు స్క్వేర్స్ అనేది నేను స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. యాక్చువల్ గా దీని బేస్ వాల్యూ 50 తీసుకోవాలి. బేస్ వాల్యూ ఈ రెండింటి మధ్య బేస్ వాల్యూ 50 తీసుకోవాలి. 50 తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 49 ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాను. 49 ఫైండ్ అవుట్ చేయాలంటే 50కి ఎంత తక్కువ ఉంది? -1. -1 తక్కువ ఉంది కాబట్టి దీని స్క్వేర్ ఎంత? 01. ఇప్పుడు దీంట్లో నుంచి ఈ స్టార్టింగ్ పాయింట్ 25 ఉంది కదా, ఈ 25 లో నుంచి తీసేయాలన్నమాట. తీసేస్తే ఎంత? 24. ఇది దీని నెంబర్ ఈజీగా ఫైండ్ అవుట్ చేసే వే. కేటగిరీ 1 లో ఫర్ ఎగ్జాంపుల్ 50 తీసుకోండి. 50కి ఇది ఎంత యాడ్ చేస్తే 50 రావాలంటే ఎంత మైనస్ చేయాలి? -3 మైనస్ చేయాలి. +3 మైనస్ చేయాలి. చేస్తే 09 వచ్చింది. ఇక్కడ 25 ఉంది కదా, 25 కి యాడ్ చేయాలి. 50కి ఎంత యాడ్ చేస్తే 53 వచ్చింది? +3 యాడ్ చేస్తే. అందుకనే 3 స్క్వేర్ అంటే 09. ఇప్పుడు బేస్ ఇది ఏ నెంబర్ అయినా చూడండి, స్టార్టింగ్ ఇక్కడ ఉన్న ఈ 25 మాత్రమే తీసుకోవాలి. ఈ 25 కి +3 యాడ్ చేశాను. అప్పుడు యాడ్ చేస్తే ఎంత? 28 ఇది దీని ఆన్సర్. ఇప్పుడు 50 కంటే మైనస్ తక్కువ ఉందనుకో, అప్పుడు 25 లో నుంచి మైనస్ చేయాలి. 55 కంటే అబోవ్ ఉందనుకో, అప్పుడు
+3 చేయాలి. ఓకేనా? క్లియర్ గా అర్థమైందా? ఇంకోటి చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 62 తీసుకుంది. 62 ఓకేనా? 62 తీసుకుంటే దీన్ని 50కి ఎంత యాడ్ చేస్తే 62 వచ్చింది? 12 + 12 యాడ్ చేస్తే 62 వచ్చింది. ఇప్పుడు దీని స్క్వేర్ 12 స్క్వేర్ ఎంత? 144. అంటే 2 నెంబర్స్ తీసుకుని 1 ఇక్కడ పెట్టాలి. ఇప్పుడు 50కి ఈ బేస్ వాల్యూ 25 ఉంది కదా, ఈ 25 తీసుకుని ఇది యాడ్ చేయండి. 5 + 2 7, 2 + 1 3 37. 1 మనం పక్కన పెట్టాం కదా, దాన్ని క్యారీ యాడ్ చేసుకుని క్యారీ పెట్టిన 1 యాడ్ చేసుకుని 38. దీని ఆన్సర్ 3844. 3844 అనేది 62 హోల్ స్క్వేర్ యొక్క ఆన్సర్ అన్నమాట. ఇలా ఈజీగా మనం కేటగిరీ 1 లో ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 74 తీసుకోండి. 74 హోల్ స్క్వేర్ 50కి ఎంత యాడ్ చేస్తే 74 వచ్చింది? 24. ఓకేనా? 24 యాడ్ చేస్తే 74 వచ్చింది. 24 స్క్వేర్ ఎంత? ఇది మీరు చెయ్యండి ఎగ్జామ్. ఇది ఎగ్జాంపుల్ గా మీరు చేయండి, ఫైండ్ అవుట్ చేయండి. మీకు ఎంత ఆన్సర్ వచ్చిందో నాకు కమెంట్ చేయండి. ఇది కేటగిరీ 1 లో. ఇది నేను ఇదివరకే చెప్పాను. ఇది స్క్వేర్ తీసుకుని దీన్ని 25 కి యాడ్ చేస్తే వచ్చిన నెంబర్ ఇక్కడ వచ్చింది. దీన్ని మీరు నాకు కమెంట్ చేయండి. ఓకేనా? కమెంట్ లో పెట్టండి కరెక్టా కదా. ఇది మీకు ఈ చేయడం కోసం అన్నమాట, హోంవర్క్ టైప్. ఇప్పుడు నేను మీకు కేటగిరీ 2 ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. 125 నుంచి 75 కి వచ్చిన మిడిల్ లో ఉన్న నెంబర్స్ ని ఫైండ్ అవుట్ చేయడానికి కేటగిరీ 1. కేటగిరీ 2 ఏంటంటే కేటగిరీ 2 75 to 125. కేటగిరీ 2 ఇది కేటగిరీ 2 అనమాట. దీని బేస్ వాల్యూ ఎంత? 100. దీని బేస్ వాల్యూ 100 అనమాట. మనం ఫర్ ఎగ్జాంపుల్ 98 స్క్వేర్ తీసుకుంటాం. 100కి ఎంత తక్కువ? 2 తక్కువ. అంటే మనం ఇదేం చేయాలి? స్క్వేర్ చేయాలి, -4 చేయాలి. ఇప్పుడు మోడల్ 1 కేటగిరీ 1 లో ఏం చేసాము? బేస్ వాల్యూ 25 నుంచి స్టార్టింగ్ 25 ఉంటుంది కదా, ఆ 25 లో నుంచి ఈ నెంబర్ తీసేయడం కానీ లేకపోతే యాడ్ చేయడం కానీ చేసాము. ఈ కేటగిరీ 2 లో ఏం చేయాలంటే ఇక్కడ 98 ఉంది కదా, ఈ 98 లో నుంచి -2 అనే వాల్యూ తీసేసి 96. ఇది 9604 అనేది దీని ఆన్సర్ అనమాట. ఓకేనా? ఇంకొక చెప్తాను. 96 హోల్ స్క్వేర్ తీసుకురండి. ఇప్పుడు ఎంత? 100కి ఎంత తక్కువ ఉంది? -4 తక్కువ ఉంది. -4 తక్కువ ఉందని 4 స్క్వేర్ ఎంత? 16. ఇప్పుడు ఏం చేయాలి? కేటగిరీ 1 లోనేమో 25 నుంచి ఈ వాల్యూ అనేది తీసేస్తాం. కేటగిరీ 2 అంటే మనం ఏ నెంబర్ అయితే స్క్వేర్ చేస్తున్నామో ఆ నెంబర్ లో నుంచి -4 చేయాలి. అంటే 92. 9216 అనేది దీని ఆన్సర్. ఓకేనా? ఇదేంటి? 100 కంటే తక్కువ ఉంది. 100 బేస్ వాల్యూ తీసుకున్నాం కాబట్టి బేస్ వాల్యూ తక్కువ ఉన్నప్పుడు మైనస్ మనం ఏ నెంబర్ అయితే స్క్వేర్ చేస్తామో ఆ నెంబర్ లోంచి మైనస్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ 102 హోల్ స్క్వేర్ ఉంది. ఓకేనా? 102 హోల్ స్క్వేర్ ఉంటే 100 కంటే ఈ నెంబర్ ఎంత ఎక్కువగా ఉంది? +2 ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఈ నెంబర్ మనం ఏం చేయాలి? స్క్వేర్ చేయాలి. స్క్వేర్ చేసిన తర్వాత ఈ నెంబర్ అనేది దీనికి మనం ఏ నెంబర్ అయితే స్క్వేర్ చేస్తున్నామో ఆ నెంబర్ కి 2 అనేది యాడ్ చేయాలి. అప్పుడు 104. దీని ఆన్సర్ 10,404 అనేది 102 స్క్వేర్ వాల్యూ అనమాట. అర్థమైందా? ఇప్పుడు 100 కంటే బిలో ఉందనుకో మనం మైనస్ చేస్తాం వాల్యూని. 100 కంటే ఎబో స్క్వేర్ చేయాలనుకో వాల్యూని ప్లస్ చేస్తాం. ఇప్పుడు 25 నుంచి 75 కేటగిరీలో కూడా మనం బేస్ వాల్యూ 50 తీసుకున్నాం కాబట్టి 50 కంటే బిలో ఉంటేనేమో మైనస్ చేస్తాం, ఎబో ఉంటేనేమో ప్లస్ చేస్తాం అన్నమాట స్క్వేర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి.
ఇంకో చెప్తా. ఇప్పుడు 106 తీసుకున్నాం. ఇది ఇంకో ఎగ్జాంపుల్. 106 తీసుకుంటే దీని 100 కి ఎంత యాడ్ చేస్తే 106 వచ్చింది బేస్ వాల్యూకి ప్లస్ 6. ఇప్పుడు ఈ 6 వాల్యూని స్క్వేర్ చేయాలి అంటే 36. వాల్యూ స్క్వేర్ చేసిన తర్వాత ఇక్కడ 6 ఉంది కదా, ఇది 100 కంటే ఎబోనా బిలోనా చెప్పండి. 100 కంటే ఎబో కాబట్టి ఇప్పుడు ఈ +6 తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేయాలి. అప్పుడు 12 1 1 1 1 2. దీని ఆన్సర్ 11,236 అనేది 106 హోల్ స్క్వేర్ వాల్యూ అనమాట. ఓకేనా? ఈజీగా ఇలా మనం 2 కేటగిరీస్ లో ఉన్న నెంబర్స్ ని ఈజీగా ఇలా ఫైండ్ అవుట్ చేయొచ్చు. మరి మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇంకొకటి మీకు 125 కాబట్టి 116 హోల్ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేసి నాకు కమెంట్ చేయండి. ఓకేనా? ఇందాక ఒకటి ఇచ్చాను, ఇప్పుడు ఒకటి ఇచ్చాను. ఈ రెండింటిని ఒకసారి మీరు ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసి నాకు కమెంట్ చేయండి. నేను చెప్పిన మోడల్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. బేస్ 1 బేస్ 2 కేటగిరీ 1 కేటగిరీ 2. ఫస్ట్ బేస్ అంటే బేసిక్ మోడల్ ఎట్లా స్క్వేర్ ని ఫైండ్ అవుట్ చేయాలో చెప్పాను. సెకండ్ మోడల్స్ లో కూడా చెప్పాను. కేటగిరీస్ 2 కేటగిరీస్ చెప్పాను. ఇప్పుడు ఎండింగ్ విత్ 5 తో ఎండ్ అయిన ఆన్సర్స్ ఎండ్ అయిన స్క్వేర్స్ ని ఎలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయాలనేది ఒక వే మీకు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 25 స్క్వేర్ తీసుకోండి. ఇప్పుడు 5 ని స్క్వేర్ చేస్తే ఎంత అయింది? 25 అయింది. ఇప్పుడు ఈ 2 ఉంది కదా, ఈ 2 కి +3 చేయండి. అంటే దీని తర్వాత నెంబర్ తోనే మల్టిప్లై చేయాలి. 2 తర్వాత నెంబర్ తోనే మల్టిప్లై చేస్తే 2 3s are 6 625 ఆన్సర్. చూసారా? 5 తో ఎండ్ విత్ 5 తో ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 35 హోల్ స్క్వేర్ తీసుకోండి. 525. 3 కంటిన్యూషన్ నెంబర్ ఎంత? 3 కంటిన్యూషన్ నెంబర్ ఎంత? 4. 3 4s are 12. 1225 అనేది దీని ఆన్సర్. ఫర్ ఎగ్జాంపుల్ 45 గా తీసుకోండి. ఇప్పుడు 5 5s are ఎంత? 25. దీని కంటిన్యూషన్ నెంబర్ 4 5s are 20. దీని ఆన్సర్ ఇది. ఇలా ఎండ్ విత్ 5 తో ఎండ్ అయ్యే నెంబర్స్ అన్ని ఇలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు నేను 7కి టైం చేస్తున్నా. 5 స్క్వేర్ ఎంత? 25. ఇప్పుడు 7 తర్వాత నెంబర్ ఎంత? 7 ఎంత? 56. ఆన్సర్. ఇంకా మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ చేయండి. కొన్ని ఎగ్జాంపుల్స్ 85 45 35 ఇంకొకటి స్పేస్ 55 45 55. ఈ నెంబర్స్ అన్ని ఆన్సర్స్ నాకు కమెంట్ చేయండి. ఇది ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా? ఈ రోజు టాపిక్ ఇదే. స్క్వేర్స్ లో కొన్ని కేటగిరీ బేసిక్ మోడల్ ఎలా స్క్వేర్స్ ని ఫైండ్ అవుట్ చేయాలనేది చెప్పాను. అలాగే 25 నుంచి 75 లోకి కేటగిరీ 1 లో ఎలా క్యాలిక్యులేట్ చేయాలో, ఎలా ఫైండ్ అవుట్ చేయాలో స్క్వేర్స్ చెప్పాను. అలాగే 75 నుంచి 125 వరకు మిడిల్ లో ఉన్న నెంబర్స్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి స్క్వేర్స్ అనేది కూడా చెప్పాను. ఎండ్ విత్ 5 తో ఎండ్ అయ్యే నెంబర్స్ ని ఎలా ఈజీగా స్క్వేర్స్ ఫైండ్ అవుట్ చేయాలనేది కూడా మీకు క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో మీకు ఎక్కడైనా ఏమన్నా అర్థం కాలేదంటే నాకు కమెంట్ చేయండి. మీకు లైవ్ సెక్షన్ కావాలన్నా కూడా నాకు మీరు కమెంట్ చేస్తే
పర్సనల్ గా లైవ్ సెక్షన్ నేను కండక్ట్ చేయడానికి నాకు ఒక పాసిబిలిటీ అనేది ఉండిద్ది. నా వీడియోని మీకు చాలా యూస్ఫుల్ అయ్యిద్ది అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఎవరైనా ఉంటే బ్యాంకింగ్ ప్రిపేర్ అయిన వాళ్ళకి షేర్ చేయండి. అలాగే మీరు ఎక్కువ లైక్స్ చేస్తే చాలా మందికి రీచ్ అయ్యిద్ది అనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బ్యాంకింగ్ పాత్ తెలుగు.